ఇవి నల్లగా ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా? గులాబ్ జామ్ టేస్ట్ బిస్కెట్స్ చేశానండి. ఇవి ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాగులను 2 సార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక 5 అవర్స్ నానబెట్టాను. మూత పెట్టాలి, మూత పెట్టి నానబెట్టుకోవాలి. రాగులలోని నీళ్ళన్నీ తీసేసి రాగులను కొంచెము ఆరబెట్టుకున్నాను ఒక 1/2 అవర్. మనం ఎలాగైతే సకినాలకి బియ్యము నానబెట్టిన తర్వాత ఆరబెడతాం కదా, అలా కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. రాగులను ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి, జల్లించుకోవాలి. ఒక బౌల్లో ఈ రాగి పిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ వంట సోడా, కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. 1 పించ్ సాల్ట్. వీటిని మిక్స్ చేయాలి. 1 స్పూన్ నిండా షుగర్ పౌడర్, 1 స్పూన్ నిండుగా మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పూన్తో 4 స్పూన్ల రూమ్ టెంపరేచర్ వెన్న వేస్తున్నాను. కప్పు కొలతకి 1/2 కప్ అయింది. ఇది హాఫ్ కప్ అయింది. కొద్దిగా పలుచగా కరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది గట్టిగా అయింది. ఒక 1 స్పూన్ వాటర్ వేసి కలుపుకోబోతున్నాను. పాలైనా వేసుకోవచ్చండి. ఇలా కలిపేసుకోవాలి. నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను, ఆయిల్ అప్లై చేశాను, పిండిని 3 పార్ట్స్ చేశాను. ఇలాగా ఒక 1 పార్ట్ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకుంటున్నాను. మీరు పూరీ కర్రతోనైనా చేసుకోవచ్చు. ఇలా చపాతీలా ఒత్తుకున్నాక దీన్ని సైడ్స్ కట్ చేయాలి. ఇలాగా ఇలా కట్ చేసుకోవాలండి. స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కింది. బాగా వేడెక్కకూడదండి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇవి వేయాలి. ఇలా వేసాక వెంటనే కదపకూడదండి, ఇవన్నీ అంతా చితికిపోతాయి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలి. ఇవి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలండి, ఊరికేనే ముక్కలు అయిపోతాయి. ఫోర్ మినిట్స్ తర్వాత వీటిని తిప్పేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయండి, నేను తీసేస్తున్నాను. నేను ఒక బౌల్లో మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. అందులో ఈ బిస్కెట్స్ వేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే మిల్క్ పౌడర్ వీటికి బాగా పడుతుంది. వీటిని ఇలా కోట్ చేసుకున్న తర్వాత చేత్తో బాగా కలపాలి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవి దొడ్డుగా చేసుకున్న చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇదే పిండిలో నేను బియ్యం పిండి ఒక 4 స్పూన్లు వేస్తున్నానండి. 1 పించ్ సోడా, 1/2 స్పూన్ మిల్క్ పౌడర్. వీటిని కలిపేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వెన్నని చేతిలో వేసుకొని పిండికి పట్టించేస్తున్నాను. పిండి గట్టిగా ఇలా ఉండాలండి. రాగి పిండిలో కొద్దిగా బియ్యం పిండి వేసి ఇలా చపాతీ మందంగా చేశాను. ఇవి కొద్దిగా చాకుతో కాట్లు పెట్టాను డిజైన్గా. ఆయిల్ వేడెక్కింది, వేస్తున్నాను. ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టి వీటిని చేసుకోవాలి. చూడండి వీటిని కూడా నేను మొదలు చేసిన వాటిలోనే వేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేస్తున్నాను. రాగి పిండిలో బియ్యం పిండి వేసి కలిపాను కదా, ఇప్పుడు అదే పిండిలో ఒక 1 స్పూన్ వెన్న వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపాను. ఇలా పలుచగా కలుపుకోవాలి. బోండం పిండి తీసుకున్నాను, నీళ్ళల్లో తడి చేశాను దీన్ని.
పిండిని ఇలా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని తిప్పి వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇవి కూడా ఎంతో క్రిస్పీగా వచ్చాయి. మీరు రాగి పిండితో ఎప్పుడు చేసినా ఇలా 2 రకాలు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చూడండి, చాలా క్రిస్పీగా. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు నిండా వాటర్ తీసుకొని పోస్తున్నాను. 3/4 కప్పు షుగర్ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి షుగర్ సిరప్ గిన్నెను పెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను. షుగర్ సిరప్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవి ముందు గట్టిగా కలుపుకున్న బిస్కెట్స్ కోసం కలిపిన పిండితో చేశాను. ఇవి వేసి చూస్తున్నాను. బోండాం చేసుకున్నాం కదా, ఇవి వేస్తున్నాను. మూత పెట్టేసి వీటిని కొద్దిగా మెత్తగా నానే వరకు పక్కకు పెట్టేయాలి. వీటిని అప్పటికప్పుడు షుగర్ సిరప్లో వేసుకొని తినండి. చాలా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.